హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. బట్ ఏ ఒక్క తెలుగు సినిమా కూడా అంతగా మెప్పించలేదనే చెప్పాలి. గట్టిగా మాట్లాడితే రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. సో ఆబ్వియస్లీ లెనిన్ సినిమాకి ఇది ప్లస్ అయ్యే విషయం కాగా, అనుకున్నట్టే లెనిన్ గ్రోత్ చూపెట్టింది. బట్ ది ఒడిసీ అనే సినిమా రిలీజ్ కాకపోయి ఉంటే లెనిన్ సినిమా ఈ రోజుకి సింగిల్ డే 5 కోట్ల గ్రాస్ పెట్టుండేది. బట్ ఒడిసీ డే 1 కంటే డే 2 ఇండియాలో పెద్ద నెంబర్ పెట్టడంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమా 250 కోట్లు కొడుతుందా కొట్టదా అనే దానిపైనే ఉంది. ఇక మరొక పక్క ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న జననాయకన్ సినిమాతో లీక్ అయినప్పటికీ కూడా పెద్ద నెంబర్స్ ని ప్రీసేల్ తో పెడుతున్నాడు విజయ్. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓసుకుమారి విషయానికి వస్తే డే 1 వరల్డ్ వైడ్ గా 40 లక్షల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 34 లక్షలకి డ్రాప్ అయింది. దాంతో 2 డేస్ క్రాస్ వరల్డ్ వైడ్ గా 74 లక్షలకి చేరుకోగా షేర్ 36 లక్షల రేంజ్ లో ఉంది. మూవీ హిట్ అనిపించుకోవాలంటే ఇవి ఏమాత్రం సరిపోవు. చూడాలి ఫుల్ రన్ లో అయినా 1.5 కోట్ల గ్రాస్ ని అందుకుంటుందో లేదో. ఇక ఎవరికి తెలియకపోయినా ఎంఆర్పీ అనే సినిమా ఒకటి ఈ వీకెండ్ రిలీజ్ అయింది. ఒక సినిమాకి మార్కెటింగ్ ఎంత వర్స్ట్ గా చేయొచ్చో ఈ మూవీ టీమ్ ని చూసే తెలుసుకోవచ్చు. సినిమా వరల్డ్ వైడ్ గా 2 డేస్ లో 4 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే డెఫిసిట్లతో సినిమా రిలీజ్ అయినట్టే. ఇంతకు మించి డిజాస్టర్ అయితే ఈ ఇయర్లో కనిపించదు. ఇక ఒడిసీ విషయానికి వస్తే డే 1 17.5 కోట్ల నెట్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 22 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. దాంతో 2 డేస్ నెట్ ఇండియాలో 40 కోట్లకి చేరుకోగా గ్రాస్ 48 కోట్లు దాటింది. ఈ రోజు డే 2 రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తే 75 కోట్ల మార్క్ ఈజీగా దాటేయచ్చు. హాలీవుడ్ సినిమాల పరంగా ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా ఈ సినిమాని చెప్పొచ్చు. చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్తుందో. ఇక జననాయకన్ విషయానికి వస్తే సినిమా మొత్తం లీక్ అయినప్పటికీ కూడా బుకింగ్స్ పరంగా అదరగొడుతుంది ఈ ఫిల్మ్. సినిమా రిలీజ్ కి ఇంకా 3 డేసే ఉండగా తెలుగు సినిమా రీమేక్ అయినప్పటికీ తెలుగు స్టేట్స్ లో 20 లక్షల బుకింగ్స్ అయితే అందుకుంది. ఇక కేరళలో 2 కోట్లకి దగ్గరవుతూ ఉండగా తమిళనాడులో 2 కోట్ల మార్క్ ఇప్పటికే దాటేసింది. అండ్ వరల్డ్ వైడ్ గా 10 కోట్ల మార్క్ ని అడ్వాన్స్ బుకింగ్స్ తో అందుకున్న ఈ ఫిల్మ్ ఇప్పుడు 15 కోట్లకి చేరుకోవడానికి రెడీ అవుతూ ఉండగా ఎలానో ఇంకో 3 డేస్ ఉంది కాబట్టి 25 కోట్ల ప్రీసేల్ ని మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ మించిపోయి 35 కోట్ల ప్రీసేల్ జరుపుకుంది అంటే డే 1 వరల్డ్ వైడ్ గా 60 కోట్ల గ్రాస్ ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హీరో స్టార్ పవర్ ని చూపెట్టడానికి ఇంతకంటే ఏం కావాలి. అండ్ లీక్ అయిన సినిమాల పరంగా ఈ సినిమా చాలా రికార్డులే పెట్టబోతుంది. ఇక లెనిన్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ సాటర్డే కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ ఇప్పుడు సెకండ్ సండేలోకి ఎంటర్ అవగా సెకండ్ సాటర్డే 3 కోట్ల మార్క్ అయితే ఈజీగా దాటేసింది. దాంతో ఏమైనా బెంచ్ మార్క్స్ ని అందుకుందా అంటే 8/8 టెరిటరీస్ లో 1 కోటికి పైగా షేర్ మార్క్ అయితే అందుకుంది. దాంతో తెలుగు స్టేట్స్ లో 26.5 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 32.8 కోట్ల షేర్ మార్క్ అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 60 కోట్లకి చేరువలో ఉంది. ఈ రోజు కూడా 3 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ మండే నుంచి కాస్త హోల్డ్ చేయగలిగినా కూడా 70 కోట్ల గ్రాస్ ని ఫుల్ రన్ లో ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి ఫైనల్ రన్ లో మూవీ ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.